నీ చెలిమిని చూశాం. నీ మనసు చూశాం. నీ మాట చూశాం. ప్రతిదానికి పడిపోయాను. ప్రతీదీ ఇష్టమవుతుంది. ప్రతిదానికి ఇష్టపడుతున్నాను. నీలో ప్రతి ఒక్కటి నచ్చుతుంది. అందుకే నీ ప్రేమను కూడా చూస్తున్నాను. చాలా చాలా బాగుంది. ఎంత పొందినా, ఎంతవరకు పొందినా చాలదనిపిస్తుంది. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలనిపిస్తూనే ఉంటుంది. లైఫ్ లాంగ్, లైఫ్ లాంగ్ ఏంటి? ఇంకో ఎన్ని జన్మలున్నా అన్ని జన్మల ప్రేమ నాకే కావాలనిపిస్తుంది. ఈ ప్రేమని ఎవరికి పంచినా నాకు బాధగా అనిపిస్తుంది. నీ ప్రేమ నాకే దక్కాలి. నీ ప్రేమ నాకే ఉండాలి. నువ్వు నాతోనే మాట్లాడాలి. నాతోనే సరదాగా ఉండాలి. ఎవరితో ఎవరితో సరదాగున్నా, ఇంకెవరితో క్లోజ్‌గా ఉన్నా నా మనసు బాధపడుతుంది. ఇది ప్రేమంటే. ఎంత పొందినా, ఇంకెంత చేసినా, ఇంకా ఇంకా కావాలనుకోవటమే ప్రేమంటే. అలా అని నీకే దొరుకుతుంది, నీకే దొరకాలి అంటే ప్రేమ అలా ఎప్పుడు ఉండదు. ఒక్కోసారి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక్కోసారి ఎంతో దూరంగా పోయినట్టు అనిపిస్తుంది. ఈ తికమక క్యారెక్టరే ప్రేమంటే. దగ్గరగా ఉన్నా, దూరంగా ఉన్నా నిన్ను చూస్తూనే ఉంటుంది. నిన్ను కనిపెడుతూనే ఉంటుంది. నీ బాగోగులు చూసుకుంటూనే ఉంటుంది. దానినే ప్రేమంటారు. అంతేకాని ఒక్కోసారి దూరంగా పోవటం, ఒక్కోసారి దగ్గరగా రావటం ఇది కాదు ప్రేమ. అనిపించటానికి నువ్వెక్కువ ఫీల్ అవుతున్నావు కాబట్టి నీకలా అనిపిస్తుంటా ఉంటది. కానీ పక్కన వాళ్ళు వాళ్ళకి తెలుసు. ఎలా ప్రేమిస్తున్నారు, ఎంతవరకు ఎలా చూసుకోవాలో వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళకి ఎప్పటికే నీకొచ్చిన ఫీలింగ్ రాదు. దూరమవుతున్నట్టు, లేదా ఇంకా దగ్గరకవుతున్నట్టు అలా అనిపించదు. వాళ్ళ ప్రేమ స్టేబుల్‌గా ఉంటది. నువ్వే, నువ్వు కోరుకునే దాంట్లో, నీకు వచ్చే దాంట్లో తికమక పడుతూ ఉంటావు. ఒక్కోసారి బాగా ఎక్కువగా దొరికితే, ప్రేమ ఎక్కువగా దొరికితే, కోరుకున్నది ఎక్కువగా వస్తే, ఈరోజు చాలా బాగుంది. ఇలానే ఉండాలనుకుంటావు. ఒక్కోసారి బిజీ వల్ల, సిట్యుయేషన్ వల్ల మాట్లాడటమే కుదరకపోవచ్చు. అప్పుడు బాధపడతా ఉంటాం. దూరంగా పోతున్నావేమో. ఒకరోజంటే మాట్లాడకపోయినా పర్లేదు. 2 రోజులు, 3 రోజులు, ఒక వారం రోజులు బిజీగా ఉన్నప్పుడు అనుకుం అనుకుంటా. తప్పడగా కంపల్సరీ కన్ఫర్మ్‌గా అనుకుంటా. ఇలా అనుకోవటం నీ ఆలోచనకు తగ్గట్టే ఉంటుంది. అంతేకాని వాళ్ళ ప్రవర్తనలో, వాళ్ళ ప్రేమలో తేడా ఉండదు. నిజంగా ప్రేమిస్తే వాళ్ళ ప్రేమలో తేడా ఉండదు. బిజీ వల్ల మాట్లాడలేకపోయారు. బిజీ వల్ల ఫోన్ చేయక ఫోన్ చేయలేకపోయారు. అంత మాత్రాన దూరమైనట్టా? కొన్ని సిట్యుయేషన్ వల్ల ఫోన్ స్విచ్ ఆఫే అవ్వచ్చు. కానీ ఎప్పటికైనా నిన్ను చేరుకుంటారు. నిన్ను చూసుకుంటారు.